అర్ధరాత్రి తెలంగాణ భవన్ వద్ద హైట్ డ్రామా జరుగుతుంది. బీఆర్ఎస్వి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో గెల్లు శ్రీనివాస్ ని అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా కూడా ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోకి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. రైట్ చూసుకున్నట్లయితే కనుక బీఆర్ఎస్ ప్రెసెంట్ లీడర్స్ అంతా పోలీస్ స్టేషన్ ముందు పొడగాపులు కాస్తున్నారు. రైట్ ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? గెల్లు శ్రీనివాస్ ఉదయం పూట మహానిసు అనే ఛానల్ పైన తమ్ములైన కేటీఆర్ పైన విపరీతమైన వ్యాఖ్యలు పెట్టి వాళ్ళ మనోభావాలకి మన తెలంగాణ ప్రజల మనోభావాలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉద్యమకారులు అందరూ మనోభావాలు దెబ్బతిన్నలాగా తమ్ములను పెట్టి ఏదైతే చేసిరో దానిపైన దాడి చేసిరు. దాడి చేయాల్సి ఉండాల్సింది బాగుంటుంది, కానీ వాళ్ళు కూడా మీడియా అంటే దాడి అంటే ఇప్పుడు మాకంటూ ప్రజాప్రభుత్వం అంటే మాకు ఒక అవగాహన, మాకు ఒక క్లారిటీ ఉంటుంది, కానీ అభిమానులకు మాత్రం ఉండదు. కాబట్టి వాళ్ళు మేము ఖండిస్తామని దానిపైన సమర్థించట్లేదు. కానీ మీడియా అంటే కూడా ఫోర్త్ పిల్లర్, అంటే డెమోక్రసీలో ఫోర్త్ పిల్లర్ అనేది కూడా తప్పు చేసి దాన్ని ప్రశ్నించాకు. కానీ ప్రజలకు కొంతమంది మాలాంటి లీడర్లకు కార్పొరేటర్ ఎమ్మెల్యేలకు మాకు ఉంటుంది తప్ప, కానీ ప్రజలకు అభిమానులకు గ్రామాల అభిమానులకు మీద కొంతమంది దిగ్గుపోయి ఆవేశపూర్వక పోయి కూడా మేము ఆలోచిస్తున్నాం. అలా జరగవలసింది కాదు. అయినప్పటికైనా వాళ్ళు కూడా అట్లాంటి తమ్ములను పెట్టి ఇంతవరకు అలా సమావేశం మేము అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఇందాక గెల్లు శ్రీనివాస్ ఏదైతే అరెస్ట్ చేసిరో అరెస్ట్ చేసుకొచ్చి లోపల పెడితే ఉప్పల్ ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చినారో సాచారని లోకల్ కార్పొరేటర్, ఇక్కడ ఒక లోకల్ కార్పొరేటర్ ఒక ఎమ్మెల్యే కూడా అవకాశం ఇవ్వకుండా లోపల పంపకుండా పెట్టడం ఇంతవరకు ఇది సమాడుతాను. బారికేట్లు వేసుకొని పోలీసులు బారికేట్లకు అడ్డంగా నిలబడితే ఇది ఎక్కడ ప్రజాపాలన అడుగుతా ఉన్నాను. కాపాడిన పోలీసులే ప్రజలను కాపాడిన పోలీసులు మాత్రమే ఇలా ఆపుకోవడం ఎంతవరకు కట్టిన అడుగుతాను. దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అటు చంద్రబాబు నాయుడు కూడా స్పందించడం జరిగింది. దాడి వెనకాల అంటే దాడికి సంబంధించి ఏం చెప్తారు? తెలంగాణ నిధులు నియామకాలను పెట్టుకున్నదే తెలంగాణ సాధించుకునేది. తెలంగాణ అయిపోయి 11 ఏళ్ళు అయినప్పటికైనా 11-12 అయినా ఇంకా ఆంధ్ర కొంతమంది పెత్తందారులు ఇక్కడ చలామవుతా ఉన్నారు. వాళ్ళ మీడియా కూడా పెట్టుకొని మాకు ఏం బాధ లేదు, కానీ ఇక్కడ మీడియా సంస్థలు పెట్టుకొని ప్రత్యేకంగా కేటీఆర్ గారిని విమర్శించండి, కేటీఆర్ని కేసీఆర్ గారిని స్పెసిఫిక్గా టార్గెట్ చేయడం ఇంతవరకు ఖండిస్తాను. పోలీసులు రేవంత్ రెడ్డి వాళ్ళ మొత్తం ముసుగులో కూడిపోయారు. పోలీసులు కూడా వాళ్ళ ఒత్తాసు పలుకుతా ఉన్నారు, కానీ అరెస్ట్ చేయడం తప్పనట్లేదు. లీగల్గా రేపు ఏదైనా చూసుకుంటాం. అరెస్ట్ చేసినప్పటికైనా కానీ కనీసం తిన్నడా లేదు మేము అంటే ప్రశ్నించే బాధ్యత మా పైన ఉంది. కనీసం ఒక ఎమ్మెల్యే వస్తే కూడా ఎమ్మెల్యే లోపల పంపడం బాధాకరమైంది. ఒక ఎమ్మెల్యే లాక్కొని వస్తారు ఏమన్నా ఇంతమంది పోలీసులు పెట్టి మేము తీసుకురాని ఖండిస్తాను. అతన్ని నైట్ అయితే గోళీలు వేసుకోవాలి. ఆ గోళీలు కూడా ఇప్పటిదాకా ఇవ్వట్లేదు. ఆల్రెడీ 12 అయిపోయింది. ఇంకెప్పుడు గోళీలు వేసుకున్నారు అతనికి ఏమో రెస్పాన్స్ చూసుకుంటే ఇది మీ బాధ్యత కదా, పోలీసుల బాధ్యత కదా. ఇది మేము దీనిని ఖండిస్తూ ఉన్నాము. ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే విచారణ చేయండి, దోషులు ఎవరు ఉంటే శిక్షించండి. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, కానీ మీరు కొంతమంది మీడియా ఛానల్ పెట్టేసి కొంతమంది స్పెసిఫిక్గా టార్గెట్ చేసి తమ్ముళ్ళలో ఒకరించి ఒక బాధాకరం వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, ఫ్యామిలీ ఉన్నాయి. అవును, అంటే మాకున్న ఓపిక ప్లేసెస్ ఉండదు అమ్మా. అభిమానులు బాధకుంటారు, అడుగు మంటతో ఉంటారు, ఆవేదన ఒక అయ్యుండొచ్చు, ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ నేనేమన్నా అరెస్ట్ చేస్తూ రేపు పొద్దున లీగల్ పోయిందా పోలేదా అంటే లీగల్కి ఏదైనా వెళ్దాం. మేమేమన్నా అంటే సంఘీభావాన్ని మేము కలవనీకి వచ్చినాము. కలవని బాధ్యత మీ పైన పోలీసులకు ఉందా లేదా? మీరు ఎందుకు గేట్లు వేసుకొని దాపెట్టుకుంటా ఉన్నారు? గేట్లు ఎందుకు ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే స్థానిక కార్పొరేట్ ఎందుకు పంపించట్లేదు? మేము ఎత్తుకురాం కదా. ఏమంటే గోల్డ్ వేసుకొని తినాలని సూచన బాధ్యత పైన ఉంది. మాకు ఫోన్లు వచ్చాం కాబట్టి వచ్చిన అడిగి వచ్చాం, కానీ సూచన బాధ్యత మా పైన ఉందమ్మా. మమ్మల్ని ఎందుకు లోపల పంపించట్లేదు? ఇదంతా భయం మీకు ఎందుకు అన్నడుతున్నా? మాకైతే సార్ మా జాబులు పోతుంది సార్, మీరు ఉండదు సార్, వెళ్ళిపోండి వాళ్ళు చెప్తా ఉంటారు. అంటే వాళ్ళకి అంత భయపడించి మాకు భయంగా ఉంటుంది. లోపల ఏమో చేయి చేసుకున్నా మాకు భయం ఉంది. అతను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, అతను గోల్డ్ వేసుకోవడానికి వేసుకోలేదు అన్న బాధ్యత మా పైన ఉంది. కానీ ఇవన్నీ మా బాధ్యతగా అమ్మా. మేము ఏమంటాం, ఇది కోర్టు వేసినా కదా, కోర్టు అంటే ప్రజలను కాపాడుతూ పోలీసులు లోపల ఎరవిది ఇదెక్కడ న్యాయాన్ని ఖండిస్తా ఉన్నాం. ఇది మేము కానీ ఇప్పటికైనా ఇలాంటి సవకాపార రాజకీయాలు రేవంత్ రెడ్డి వారిని మానుకోండి. రోజుకొక ఫోన్ ట్యాపింగ్, రోజుకో కాళేశ్వర పంచాయతీ, ఇదిగో పంచాయతీ, అదిగో పంచాయతీ, రోజు కాలయాపన చేసి నువ్వు ప్రజలను డైవర్ట్ చేసి మాత్రమే ఇచ్చిన 6 గంటలు అమలు చేయకపోవా అన్ని మార్చి ఇవాళ రీసెంట్ కూడా ఇవాళ ఏంటి ఇందిరా క్యాంటీన్ ఈ రోజు కూడా టీచర్స్ మేమందరం కార్పొరేటర్ అందరం ఉన్నాం. కానీ రోజు ఒక డైవర్షన్ పాలసీ చేయకుండా ఈ
ప్రజలను డైవర్ట్ చేస్తుంది తప్ప ఈయన పాలన చేత కావట్లేదు, పాలన ముందుకెళ్ళట్లేదు. ఈయన వచ్చి 18 నెలల్లో ఇంత 2 లక్షల కోట్లు అప్పు చేసింది తప్ప ఏడు ఒక పని చేసి ఒక శంకుస్థాపన చేసిన పాపన పోలేదు. ఈ అరెస్టుల పర్వాన్ని అసలు ఏ రకంగా చూస్తున్నారంటే ఇప్పుడు టీఆర్ఎస్సీ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ ఒక్కడే కాదు, రీసెంట్గా పాడి కౌశిక్ రెడ్డి మీద కానీ, ప్రశాంత్ మీద కానీ, కొనత దిలీప్ రెడ్డి మీద కానీ ఇలా విధమైన అంటే ఏ రాత్రి పడితే ఆ రాత్రి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి పోలీసులు ఈ విధంగా లాక్కు రావడం అనేది ఏ విధంగా చూస్తారు? మేమేమన్నంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్నా ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఉండొద్దు, ప్రశ్నించిన అరెస్ట్ చేయాలి, లోపడేయాలి, జైలుకు పంపించాలి. భయపడి పరిపాలన చేయాలనుకుంటు మీకు తాటాకు తప్పలకి ఇక్కడ భయపడుతున్నవాడు 14 ఏళ్ళు ఉద్యమం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలాంటి అరెస్ట్ ఇలాంటి కొత్త ఇంకా మాకేం కావు. ఎన్ని అరెస్టులను తట్టుకుంటాం, మీతో కొట్టడానికి అడిగిన ప్రజలు చున్నంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎవరు ఏం చేస్తే అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ తక్షణం ఇస్తున్నారు. గెల్లి శ్రీనివాస్ గారికి రేపు పొద్దుగాల వాళ్ళకు ఆయనకు ఏమైనా జరిగితే మాత్రం ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా మేము ఒప్పిస్తాం అనుకుంటా ఉన్నాం.